దాసోజు శ్రవణ్ జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ నేత సర్దార్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోరారు. ఈ కేసు వ్యవహారంలో పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నారంటూ ఆయన బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో నగర పోలీస్ కమిషనర్ సిపి ఆనంద్ను కలిసి ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని దాసోజు కోరారు. శాసనసభ్యులు ముఠా గోపాల్ గారు, అంబర్పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మా ఆత్మ బంధువు బీఆర్ఎస్ పార్టీలో ఏళ్ల తరబడి కేసీఆర్ గారి యొక్క సైనికుడిగా చిత్తశుద్ధితో పనిచేసినటువంటి బోరబండ బీఆర్ఎస్ మైనారిటీ డివిజన్ అధ్యక్షుడు సర్దార్ ఆత్మహత్య చేసుకున్నటువంటి ఒక ఉదంతాన్ని, ఆ తదనంతరం బోరబండ పోలీసులు అనుసరిస్తున్నటువంటి ఒక అనుచిత వైఖరిని ఇవాళ అందరిపైన కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్లపైన చట్టపరమైనటువంటి ఒక చర్యలు తీసుకోవాలా, బోరబండ పోలీసులు మీనమేషాలు లెక్కబెడుతూ అసలైనటువంటి ఒక నిందితులను పట్టుకోకుండా ఇవాళ తాత్సారం చేస్తా ఉన్నారు అని చెప్పని ఇవాళ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లినాము. వారు చాలా సానుకూలంగా స్పందించినారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి చట్టపరమైనటువంటి ఒక చర్యలు చేపడతాము అని చెప్పినారు. మీడియా ద్వారా మేము గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రజలు గాని తెలంగాణ సమాజానికి గాని కొన్ని ముఖ్యమైనటువంటి ఒక విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. ఇది ఆత్మహత్య కాదు. సర్దార్ ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కనబడతా ఉందో ఇది ఆత్మహత్య కాదు, ప్రేరేపిత హత్య. ఇది సర్దార్ బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టట్లేడని చెప్పని, బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ను బలహీనపరచాలనేటువంటి ఒక కుట్రతోటి సర్దార్ పార్టీ సర్దార్ తో పాటు ఫయాజ్ ఖాన్ అని చెప్పని, తర్వాత కృష్ణమోహన్ అని చెప్పని, ఇంకా చాలా మంది అక్కడ బోరబండ డివిజన్ లో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన పెద్ద ఎత్తున ఒక దాష్టికానికి దమనకాండకు ఇవాళ కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు పాల్పడుతూ ఆ పాల్పడ్డటువంటి ఒక పర్యవసానమే మానసిక ఒత్తిడికి లోనై సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడు. సర్దార్ ను ఎంత చిత్రహింస పెట్టినారు అంటే, తను చిన్న మెడికల్ హాల్ నడుపుకుంటాడు. ఆ నువ్వు పార్టీ మారుతావా, నీ మెడికల్ హాల్ మీద డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్లతోటి రైడ్ చేయించాలనా అని చెప్పని డ్రగ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్ తోటి నిరంతరం ఆ మెడికల్ హాల్ పైన రైడ్లు చేయించి, ఆ మెడికల్ హాల్లో ఏదో ఎక్స్పైరీ మందులు అమ్ముతున్నారు, లేకపోతే అమ్మగూడని మందులు అమ్ముతున్నారు అని చెప్పిన చిన్న బస్తీలో ఆ మెడికల్ హాల్ ను బదనాం చేసి ఆ మెడికల్ హాల్ బిజినెస్ అంతా కూడా దెబ్బకొట్టినారు. రెండవది, చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటుంటే ఆ చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరో కొద్దో గొప్ప పెట్టుబడి పెట్టే వాళ్ళుంటే సర్దార్ కు గనక మీరు ఆర్థికంగా సహాయం చేస్తే మీ భరతం అని చెప్పని వాళ్ళు ఒత్తిడి పెట్టడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడి పెట్టకపోవడంతో ఆ రకంగా నష్టపోయినాడు. మూడవ ముఖ్యమైన